హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాన్సూమ్. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారని అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మన లేడీస్ అందరికీ చాలా ఉపయోగపడే వీడియో అండి ఇది. కిచెన్లో మన బస్ బట్టలు వాడతాం కదా, స్టవ్ గిన్నెలు దించుకోవడానికి, అలాగే స్టవ్ గట్టు స్టవ్ తుడుచుకోవడానికి క్లాతులు మనం వాడుతూ ఉంటాం. చాలామంది నాప్కిన్స్ వాడుతుంటారు. నేను ఎప్పుడు ఇలా కాటన్ క్లాతులు తీసుకుని నేను చూపించే విధంగా కుట్టుకుని నేను వాడతానండి. అది చాలా బాగుంటుంది మనకి. అంటే తుడిచేటప్పుడు ఇలా కుట్టడమే ఎందుకు అనుకుంటారా, మనం తుడిచేటప్పుడు దారాలు ఊడిపడడం అలాగే చిరాగ్గా మనం చింపేసి వాడుకుంటే అలా ఉంటాయి. దారాలు వచ్చేసి చిరాగ్గా తుడిచేటప్పుడు దారాలు కూడా అక్కడ మిగిలిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా మనము ఇలా వేస్ట్ బట్టలు ఇవన్నీ లూజ్ అయిపోయిందండి. ఇది లెగ్గిన్, ఇదేమో టాపు చిరిగిపోయింది కాటన్ది. ఇది నేను ఆ మసి బట్టలకి వాడుకుంటాను అన్నమాట. అది డైరెక్ట్గా వాడుకోకుండా మనం ఇలా మిషన్, ప్రతి ఇంట్లో మిషన్ ఉంటుంది కదండి లేడీస్కి, ఇలా కుట్టుకుని వాడుకుంటే మనం చాలా నీట్గా మన పని కూడా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ నాప్కిన్స్ అని వచ్చి వీటిని చేయాలనిపిస్తుంది వర్క్. అంటే నీట్గా మనం కుట్టుకున్నవి చాలా నీట్గా ఉంటాయి. అవి కొన్నట్టుగానే ఉంటాయండి. మనం కొని వాడుకోకర్లేకుండా ఈ బట్టలని రీయూజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనకి సాటిస్ఫాక్షన్గా చక్కగా మనం కుట్టుకుని వాడుకున్న ఇది కూడా ఉంటుంది మనకి. అలా నీట్గా కనిపిస్తుంటే ఆ వర్క్ అక్కడ చేయాలనిపిస్తుంది అనమాట. ఆ ప్లాట్ఫామ్ తుడుచుకోవడం, స్టవ్ తుడుచుకోవడం చేయాలనిపిస్తుంది అనమాట. చిరిగిపోయినవి కానీ నలిగిపోయినవి మనకు అక్కర్లేని వేస్ట్ బట్టలు ఉంటాయి కదండి, అలా బట్టలు పడేయకుండా కాటన్ అయ్యి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. మసి బట్టలు కానీ అలా గిన్నెలు దించుకోవడానికి 4 మడతలని మీ ఇష్టం, 4-5 వేసుకోవచ్చు, లేకపోతే 2-3 వేసుకోవచ్చు. అలా 4-5 లైన్లు వేసుకుని మనం కుట్టుకోవడం వల్ల దళసరిగా చక్కగా పట్టుకోవడానికి బాగుంటాయి. ఒక పేరేమో మనం గిన్నెలు దించుకోవడానికి పెట్టుకోవచ్చు, 1-2 ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ తుడుచుకోవడానికి పెట్టుకోవచ్చు. అలా అంటే ఒకటి వాష్ చేసుకున్న తర్వాత ఒకటి వాడుకునేలాగా నేను మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నాలుగు మడతల్లాగా వేసేసుకొని క్లాత్ ఎంత ఉందో అంత, అది ఇంతవరకు ఉంది కదండి. ఇలా తీసేసుకున్నాం కదా. ఇలా 4 మడతల్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి మనం బయటకు రాకుండా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా స్టవ్ తుడుచుకోవడానికి అలాగే ప్లాట్ఫామ్ తుడుచుకోవడానికి మెత్తగా నీట్గా చాలా చక్కగా ఉంటాయి. కిచెన్లో వాడేసుకున్న తర్వాత అలా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న హ్యాంగింగ్ లాగా ఒక చిన్న బొందులా కుట్టేసుకుని దీనికి అటాచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. వేస్ట్గా పడేసి క్లాత్ని మనం ఇంత బాగా యూజ్ చేయొచ్చు. ఇలా అంచు కూడా వేరేలా యూజ్ చేయొచ్చు మనం, అది కూడా చూపిస్తాను మీకు. మిషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. చూసారు, ఇలా 4 ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టేసుకుని గిన్నెలు దించుకోవడానికి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ తీసేసుకుని మనం స్ట్రెచ్ చేసుకుంటే బాగుంటుంది.
చూస్తారు కదా ఇలా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కటింగ్ ఉన్న దగ్గర మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి 4 వైపులా. ఇలా ఇప్పుడు మనం దీనికి ఒక 4-5 కుట్లు ఇలా స్ట్రైట్గాను అలాగే అడ్డంగాను వేసేసుకుంటే మనకి చూడటానికి చాలా నీట్గా చక్కగా రెడీమేడ్ నాప్కిన్ లాగే ఉంటుంది. అలాగే ఇది వాడినప్పుడు కూడా మనకు బాగా అనిపిస్తుంది. చూసారు కదండి, ఇది మనం ప్లాట్ఫామ్ తుడుచుకోవడానికి ఎంత నీట్గా ఉంటుందని చక్కగా తుడిచేసుకున్న తర్వాత వాష్ చేసేసుకుని మనం ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత సైజు కావాలో ఏ సైజు కావాలన్నా ఇలా మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా కొన్న వాటిలాగే మనకి యూజ్ అవుతుంది. అలా చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ చిరిగిపోయిన బట్టలు అలా ఉన్నదన్నట్టు చించేసి వాడుకునే కన్నా ఇలా మనం స్టిచ్ చేసుకుని ఇలా వాడుకుంటే ఎంత నీట్గా ఉంటుందండి. మన పని కూడా చేయాలనిపిస్తుంది, ఇలా తుడవాలనిపిస్తుంది కదా, అంత నీట్గా ఉన్నాయి చూడండి. కొన్ని వాటికి ఏం తక్కువ కాదు ఇది. అది కూడా పాత మనం చిరిగిపోయిన బట్టలు పడేసే బట్టలతో మనం ఈ విధంగా మనం రీయూజ్ చేయొచ్చండి. నేను కిచెన్లో ఎలా వాడుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఒకటే సైజు కావాలనేం లేదండి, మనకు నచ్చిన సైజుల్లో మనం చేసుకోవచ్చు. నేను మూడు రకాలు ఈ సైజుల్లో చేసుకున్నాను. ఇది వచ్చి నేను ప్లాట్ఫామ్ తుడుస్తాను అనమాట. దీంతో నీట్గా చాలా స్టవ్ ప్లాట్ఫాము దీంతో తుడిచేసుకుని అలాగే మనం వెంటనే మనం వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకుని మనం ఆరిపోయిన తర్వాత కిచెన్లో తీసుకొచ్చి ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. చిన్న చిన్న పీసులే కానీ మనం గిన్నెలు దించుకోవడానికి ఇలా చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తారు కదండి, చిన్నవి మనం ఇలా ఇలా వాడుకోవాలి. చక్కగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా గిన్నెలు ఇలా దించుకోవడానికి ఈ చిన్నవి వాడుకోవచ్చు. చూస్తారు కదండి ఇలా ఇది వచ్చి ప్లాట్ఫామ్
తుడుచుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి మన చేతి తుడుచుకోవడానికి. చాలా నీట్గా ఉంటుంది, గట్టిగా మనకి చేతికి పట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా వాడేసుకున్న తర్వాత ఇది ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుని మనం ఆరబెట్టేసుకోవాలి. ఎందుకంటే మసిపట్టలే కదా అని తీసి పడేద్దండి. ఈ మసిపట్టలు కూడా చాలా నీట్గా వాడుకోవాలి మనం. ఎందుకంటే వాష్ చేయకోకుండా ఇష్టం వచ్చిన బట్టలు వాడేస్తే బ్యాక్టీరియా అంతా ఆ బట్టలకే మసిబట్టలకే ఉంటుంది. దాని నుంచి మనం గిన్నెల నుంచి వండుకున్న ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా బ్యాక్టీరియా చేరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం మసిబట్టలని తీసి పడేయకండి. మసిబట్టలు ఎప్పుడు నీట్గా వాడుకోవాలి. చూసారు కదా, అలా తీసుకోవడం తుడుచుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మనం ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, చూసారు కదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే హెల్ప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.